అందరికీ నమస్కారం. జై భీమ్. నేను మీ మొండికత్తి లింగన్న, తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిని. మా తెలంగాణ మాదిగ హక్కుల దండోర పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తూ ఉన్నది. రేపు జరగబోయే 27వ తారీఖు నాడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న గారికి మీ ప్రథమ ఓటు ప్రాధాన్యత 1వ నెంబర్పై 1 ఇచ్చేసి 3వ నెంబర్లో ఉన్నటువంటి రాకేష్ అన్న నెంబరు 1వ నెంబర్ ఇచ్చి అత్యధిక ఓట్ల మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఆయన మంచి విద్యావంతుడు, మంచి గుణవంతుడు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి మంచి ఏరి కోరి తెచ్చినటువంటి వ్యక్తి, వజ్రం లాంటి వ్యక్తి. ఆ వజ్రం లాంటి వ్యక్తిని మీరు మిస్ చేసుకోవకండి. మీ నిరుద్యోగుల మన జాతిలో కానీ లేదంటే మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మంచి ఆనిముత్యం. అసంటి స్వచ్ఛందంగా సేవ చేసే అసంటి గుణవంతుడు రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారికి కంపల్సరీ మీరు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తూ, అదేవిధంగా ప్రత్యభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి మరి తీన్మార్ మల్లన్న గారు, నేను ప్రశ్నిస్తా, నేను క్వశ్చన్ చేస్తా అంటుండు. ఎవరిని క్వశ్చన్ చేస్తాడు? ఉద్యోగాలు రాకపోతే ఆలోచించండి. ఎవరిని క్వశ్చన్ చేసే ఆలోచన ఉండదు, చెయ్యలేడు కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే తను కాబట్టి, ఒకవేళ గెలిచినా కాంగ్రెస్ పార్టీని ఏం అడగగలుగుతాడు? దాంట్లోనే వ్యక్తి కదా. సో కాబట్టి ఆలోచించండి. మీరంతా చాలా పవర్ఫుల్ ఓటర్స్, అంతా డిగ్రీ పీజీ చేసిన ఎంప్లాయీస్, అంతా సెటిల్ అయిపోయి సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు. ఆ యుద్ధం చేసేవాడికే ఆయుధం. అలాగనే రాకేష్ రెడ్డి అన్న గారు ప్రశ్నించే అసంటి గొంతుక పెద్దల సభకు పంపించాల్సిందిగా కోరుతూ, మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఆదరించి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్.